ఇప్పుడు ఆ 60కి ఏం ఖర్చు పెట్టారంటే ఫస్ట్ వచ్చిన డబ్బులు కదా. సో నాన్నగారు చూడగానే అబ్బాయి ఇంకా చాలు, మా అబ్బాయి సక్సెస్ అయ్యాడు, మా అబ్బాయి కోరిక తీరింది అని హుషారుగా ఉన్నారు. ఆ డబ్బులు ఏం చేస్తారు? అవి వీడియోకే పెట్టామన్నా, మళ్ళీ వీడియోస్కి పెట్టుకుంటూ ఉన్నాం. ఓకే, వీడియోస్కి పెట్టుకుంటూ ఏదన్నా కావాల్సిన మైక్ కానీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనుక్కుంటూ ఉన్నాం. ఏదొచ్చినా సరే వీడియోస్కి పెట్టుకుంటా ఉండేవాడిని స్టార్టింగ్ లో. తర్వాత సేవింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయన అన్న మాట ఏంటి అలా డబ్బులు రాగానే? 60,000 రాగానే మా డాడీకి ముఖంలో ఆయన ఏం అనలేదు, కానీ ఆ ఫేస్ లో రిలీఫ్ అనేది నాకు తెలిసిపోయింది అనమాట. డాడీ ఒక్కటే కాదు, మా అన్న గాని మా అమ్మ గాని ఇంట్లో అందరికి తెలియదు. సంక్రాంతి నిజంగా అన్ని పండుగలు, సంక్రాంతి ఒకటే కాదు అన్ని పండుగలు కలిపి అనమాట. ఆ రోజు ఫుల్ ఇంకా చాలా పాజిటివ్గా ఉండే ఆ రోజు అంతా. అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి టెన్షన్స్ లేవు. క్లిక్ అయిన తర్వాత ఒక 6 months, ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే మేము టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసింది. అప్పటి వరకు కంటిన్యూగా అది ఇది మేనేజ్ చేసుకున్నాం. ఈ వీడియోల గురించి క్లోజ్ చేస్తారా? ఇంకా ఎందుకు శ్రమ ఎక్కువైపోతుంది చూసేవాడిని కాదు. యాక్చువల్ గా ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా మమ్మీ మా డాడీ కష్టపడడం చూసేవాడిని, చూడలేకపోయేవాడిని. అందుకని చెప్పేసి ఎట్లరా బాబు వీళ్ళు ఏజ్ అయిపోతుంది, మరీ ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎట్లా ఎట్లా అని చెప్పి ఆలోచించేవాడిని. అప్పుడు ఈ ఛానల్ ఐడియా వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది కూడా కామెంట్లు పెడుతుంటారు. చాలా మంది మామూలుగా చాలా వీడియోలకి వేరుగా వెళ్తున్నా, ఒక మీ దానికి ఏంటంటే బాబాయ్ బాగా చెప్పావు బాబాయ్, మీ వీడియో మీరు చేసే విధానం చాలా మంది అందరూ ఏంటో ఓన్ చేసుకుంటున్నారు, అందరూ బాబాయ్ బాబాయ్ అంటారు అందరూ. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అండి, నా వంట కానీ, నా మాట తీరు కానీ, నా పాట పాడే విధానం కానీ, మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు నేచర్ ను చూపించడం కానీ, ఇదంతా చూసి మా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఆత్మీయుడిగా, నన్ను వాళ్ళ సొంత బాబాయ్గా, అంకుల్ గా, తాతయ్యగా, అన్నగా, మన లైవ్ లో కూడా చాలా మంది తాత హాయ్ చెప్పు, తాత హాయ్ చెప్పు అంటున్నారు అందరూ. ఇలా అందరూ వాళ్ళ యొక్క బంధుత్వాన్ని గుర్తు చేసుకుని, ఇప్పుడు వయసు తేడా ఉంటది కదా, దాన్ని బట్టి నన్ను ఎలా వాళ్ళు పిలవాలనుకుంటారో ఆ రకంగా వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. నిజంగా ఇంత పెద్ద కుటుంబం నాకు ఏర్పడిన తర్వాత వీళ్ళ ఒక ఆప్యాయత, అభిమానం, మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇవన్నీ చూస్తుంటే అసలు మా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారండి. నేను తట్టుకోలేనంత అభిమానం, ఆప్యాయత వాళ్ళు చూపించారు. దానికి వాళ్ళకి నేను మాత్రం ఎప్పుడు కృతజ్ఞుడిని, రుణపడే ఉంటాను. ఇంత పెద్ద ఫ్యామిలీ అండి నాకు. అవును, వంటలు అందరూ చేస్తుంటారు. ఈ వంటల్ని ఫామ్ లో పెట్టడం ఇట్లా, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఇన్స్పిరేషన్ అన్న, మనకి చాలా తమిళ్, కేరళ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏంటంటే డాడీ ఎప్పుడు అనేవాడు ముందు నుంచి, ఒక ఇల్లు కట్టుకోవాలరా మనము, ఇట్లా పూల మొక్కలు ఇవన్నీ పెంచుకోవాలరా ఇట్లా అనేది. ఇది నాకు సబ్ కాన్షియస్ గా నడుస్తా ఉంది. ఎప్పుడైనా ఇల్లు కడితే డాడీ కోసం ఒక వరండా చేయించి పూల మొక్కలు అవన్నీ చేయించాలి డాడీ కోసం అని చెప్పి. సో వై నాట్, ఇప్పుడు అదే మనము వీడియోలో చేయకపోతే చేస్తే అయిపోద్ది కదా, వర్కౌట్ అవ్వచ్చు, నచ్చుద్ది ఆటోమేటిక్లీ. వీడియో స్టార్టింగ్ లో కూడా చిన్న చిన్నగా కోడి చూపిస్తున్నట్టు, పిచ్చుకలు చూపిస్తున్నట్టు, క్లైమేట్ చూపిస్తున్నట్టు, ఫస్ట్ చూడగానే ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఒక పాజిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది వీడియో చూడడం స్టార్ట్ అయి ఉన్నప్పుడే. అవునన్నా, అంటే వచ్చేయాలి అక్కడ, ఆ ఫామ్ లోకి వచ్చేయాలన్నమాట. వాళ్ళు వీడియో చూస్తున్నంత సేపు వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండి ఆ నేచర్ ఫీల్ అవ్వాలనేది నా విజువలైజేషన్ అనమాట, నా కోరిక అది. అందుకే ఏ ప్రమోషన్స్ కానీ ఏవి ఒప్పుకోలేదు, అనేది ఉండకుండా. అదే ఒక ప్రమోషన్ వీడియో కూడా లేదు మీ దాంట్లో? లేదండి, ఏది ఒప్పుకోలేదన్న. మనకు ఒక 600 పైన వచ్చాయి వాస్తవానికి, 600-700 వచ్చుంటాయి. మీరు ఇప్పుడు మా వీడియో చూస్తున్నారండి, మీరు వచ్చి నా పక్కనే ఉన్నట్టు, ఫామ్ హౌస్ దగ్గర ఉన్నట్టు, నేను చేసే వంట మీరు చూస్తున్నట్టు, దాన్ని మీరు ఆస్వాదించినట్టు, నేను తినేటప్పుడు కూడా మీరు నా పక్కన కూర్చొని తిన్నట్టుగా అంత ఫీల్ అవ్వాలన్నమాట. మీరు ఆ ఫీల్ అవ్వాలంటే మేము ఆ ఫీల్నెస్ మీకు తీసుకురావాలి. తీసుకురావాలంటే మేము మా అబ్బాయి వైడ్ గా ఆయన చేయాలి, కుకింగ్ వైడ్ గా నా ప్రయత్నం నేను చేయాలి. మా ఇద్దరు సమిష్టి కృషే ఇంతమందిని మాకు దగ్గర చేసింది, ఆ ఫీలింగ్ అందరిలో కలిగించింది. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఈ ఫీలింగ్ అందరికి వచ్చినందుకు, నన్ను ఎంతగా అభిమానిస్తున్నందుకు. చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్న, చాలా కామెంట్స్ ఏంటంటే లైక్ విజువల్స్ బాగుంటాయి, మీరు మాట్లాడే తీరు బాగుంటది అని డాడీని కానీ ఓవరాల్ గా అంతా మెచ్చుకోండి. అక్కడ కెమెరా ముందు ఈయన సక్సెస్, ఆఫ్ కెమెరా మీరు కూడా సక్సెస్. అవునన్న, ఇద్దరికి సింక్ బాగా కుదిరింది ఇద్దరికి. అంటే ఫాదర్ అండ్ సన్ పక్కన పెడితే మీరు చూపించేది కూడా ఆ క్రియేటివిటీ తెలుస్తుంది మొత్తం అంతా. అవునన్న, అప్రిషియేషన్ వస్తూ ఉంటాయి కామెంట్స్, నాకు అదే బూస్ట్ అనమాట. ఎంతమంది నాకు ఫోటోగ్రఫీ బాగుంటది అని చెప్తుంటారా, అదే నాకు ఇంకా బూస్ట్. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఎవరికైనా ఇది ఉంటది, నీ వర్క్ బాగుందిరా అని చెప్పగానే
తెలియని ఆనందం ఉంటది అనమాట. ఉమ్, ఇంకా బాగా చేయాలనేది ఉంటది. నాకు అదే అనమాట. ఈ రోజు వరకు నన్ను పుష్ చేసిందంటే అది ఆ కామెంట్సే అనమాట. సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అసలు విజువల్స్ బాగున్నాయి అది ఇది అని చెప్తారు కదా, వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఇంకా వీడియో ఇంకా ఎంత బెటర్ చేయాలనేది చూసుకుంటా అనమాట. కొత్తగా చూపిద్దామని. ఓకే. ఇప్పుడు నాన్నగారు చేస్తున్నారు వీడియో బాగానే ఉంది, మీరు రావాలనే ఐడియా ఎవరిది? నాన్నగారు రమ్మని చెప్పినప్పుడు సంథింగ్ అలా రమ్మన్నారా, లేకపోతే మీరు వస్తాన్నారా? లేకపోతే ఇద్దరిది, నాది డాడీది అని కాదు కానీ ఇద్దరిది. అనుకున్న కనబడాలి మనం ఒకసారి అని చెప్పి. అంటే ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అన్న చాలా వస్తుంటాయి. ఫోటోగ్రాఫర్ని చూపించండి, మెయిన్ ఫోటోగ్రాఫర్ని చూపించండి, ఎవరు తీసారు కెమెరామెన్, ఎవరు అని. బాబాయ్ తో కెమెరామెన్ తమ్నెల్ కూడా పెట్టి మీ టీం ఎవరు అంటే పెద్ద టీం ఉంది అనుకుంటా చాలా మంది. అవును, నిజంగానే ఒకళ్ళంటే నమ్మొద్దు వేయట్లేదు ఎవరికి. చాలా మంది ఉంటారు, ఒక 5-6 మంది ఉంటారు అని అందరూ. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల బేసిక్లీ ఈ ఫోటోషాప్ అనేది బాగా అలవాటు అన్నమాట. వీడియో ఎడిటింగ్ అనేది ఛానల్ కోసం నేర్చుకున్నదే. ఈ ఫోటోషాప్ అలవాటు నాకు ఉంది. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 2015 నుంచి చేస్తున్నాను నేను. సో అదంతా ఇక్కడ నాకు యూజ్ అయ్యింది అనమాట. థంబ్నెయిల్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, ఓవరాల్ గా ఇంకా మొత్తం నా ప్రెజెంటేషన్ అంటే ఇంకా నా మైండ్ సెట్ అనమాట. నేను ఎలా ఊహించుకుంటాను ఒక వీడియోని, అది అలా ప్రెజెంట్ చేస్తాను. ఎక్కడ ఏది పెట్టాలి అనేది నేను చూసుకుంటాను. ఇద్దరు కలిసి వద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారు? నేను యాక్చువల్ చాలా లావు ఉండేవాడిని. అది ఇన్సెక్యూరిటీ అనమాట. కామెంట్స్ లో తిడతారేమో అది అని చెప్పి, ఇట్లా ఉన్నావు అది ఇది అని చెప్పేసి. అందుకు చాలా టైం పట్టింది. ఎప్పుడో రావాల్సింది, తగ్గి కొంచెం బెటర్ గా కనిపిద్దాం అంటే నా కాన్ఫిడెన్స్ రావాలి కదా. కాన్ఫిడెన్స్ కోసం అన్నా కొంచెం తగ్గి, ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇమీడియట్ గా డాడీ చలో ఇద్దరం చేద్దాము ఇంకా అని చెప్పి జస్ట్ అట్లా ర్యాండమ్ గా వచ్చేసాను అంతే. తగ్గగానే కనిపిద్దాం అనేది నా ప్లాన్. ఇక నుంచి ఉంటాను అంటే కామెంట్స్ బాగా వచ్చి నేను నచ్చితే, మా ఇద్దరు బాండింగ్ నచ్చితే కంటిన్యూ అవుతాను. లేదు వద్దు వెనకుండా నువ్వు చాలా కెమెరా వెనక అంటే ఇంక వెనకే ఉంటాను. అది లేదు మీ ఇద్దరు సింక్ వీడియోలో కూడా చాలా బాగుంది. మేము తింటాం కదండి, మేము తిన్న తర్వాత కామెంట్స్ ఎలా వచ్చాయంటే, అంతా మీరే తినేస్తున్నారు బాబాయ్ గారు, మీ కెమెరామెన్ పెట్టరా, కెమెరామెన్ చూపించరా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని చూపించరా, మాకు పరిచయం చేయరా అని చెప్పి ఇలా కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. నేను అందుకే అది కూడా నువ్వు వస్తే బాగుంటుంది సాయి తేజ, నువ్వు వస్తే బాగుంటుంది, అందరూ అడుగుతున్నారు అని చెప్పంటే డాడీ వస్తానని లాస్ట్ ని మొన్న ఆ వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. సపోర్టింగ్ బాగా ఇచ్చారు. నెగటివ్ కామెంట్స్ ఏవి లేవు. నేను హ్యాపీ. ఫోన్లే మనకి పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు ఉంది.